హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో మీ ఆదరమ్మలతో మంచిగా. ఈరోజు మీకు మంచి వీడియో నేను ప్రజెంట్ చేస్తున్నాను. మనము భృంగిరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేస్తాము అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. 18 రకాల వనమూలికలతో అన్నీ కూడా, అంటే మనము డ్రైగా ఉన్నవి, అంటే బాగా ఎండబెంచినటువంటి ఈ యొక్క వనమూలికలు, అలాగే మనము ఫ్రెష్గా ఉన్నటువంటి ఆకులు, వాటితోటి స్వచ్ఛంగా అనమాట, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండదు. చాలా చక్కగా నేను మీకు తయారు చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మనం కొత్తగా తయారు చేసిందేం కాదు, ట్రైబల్ వాళ్ళు ఎప్పటి నుంచో, ఇది పురాతన కాలం నుంచి తయారు చేస్తున్నటువంటి ఆయిల్ అనమాట. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. జుట్టు అయితే రాలిపోవడం చాలా త్వరగా ఆగిపోతుంది. కాకపోతే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, మనం ఎలా అప్లై చేసుకోవాలి అన్నది. అది నేను మీకు ప్రొసీజర్ అనేది చెప్తాను. అలాగే మీకు ఆ యొక్క యూసేజ్ ఎలా చేయాలి అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. నేను అలాగే మీకు పంపిస్తానండి గైడ్లైన్స్. అయితే దీంట్లో మనం ఏంటంటే మెంతులు, ఉసిరి, శీకాకాయి, అలాగే వట్టివేరు, ఇంకా చాలా హెర్బ్స్ యాడ్ చేస్తాం అనమాట. ప్యూర్ కోకోనట్ ఆయిల్, అలాగే ఇంకా మనము ఇందులో మస్టర్డ్ ఆయిల్, ఇలా చాలా రకాల కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్తో మనము ఈ యొక్క ఆయిల్ని తయారు చేస్తాం, హెయిర్ ఆయిల్ని. సరే, మనము ఏంటంటే ఇది 5 లీటర్స్ నుంచి నేను ఇప్పుడు మినిమం 25 లీటర్స్ చేసే వరకు కూడా నేను, అంటే స్టేజ్ వైజ్గా ఇంక్రీజ్ అయిందనమాట. యూజ్ చేసే వాళ్ళు చాలామంది అయ్యారు. చాలా థ్యాంక్స్ అండి, మీకు ఇస్తున్నటువంటి రిజల్ట్స్ నాకు షేర్ చేస్తున్నందుకు. అలాగే మీకు ఇంకా ప్యూర్గా మంచి ఆయిల్స్ నేను ప్రజెంట్ చేయడానికి, మీకు పంపించడానికి ఎప్పటికీ కూడా నేను ట్రై చేస్తూనే ఉంటాను. సరే, ఫస్ట్ ఏంటంటే మనం ఆయిల్ వేసుకున్నాం కదా. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది ఏంటంటే మనము కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్లో ఎప్పుడైతే మనము ఈ యొక్క ఇవి వేస్తాం కదా, ఇందులో ఉన్నటువంటి ఏవైతే కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయో ఆ బాండ్స్ అన్నీ కూడా ఆయిల్లో రిలీజ్ అవుతాయి అన్నమాట, బ్రేక్ అయిపోయి ఆయిల్కి అటాచ్ అవుతాయి. ఓకే, సో అది ఈ యొక్క ఆయిల్ యొక్క అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనకు అందుకే ఇస్తుంది. చూడండి, చక్కగా మెంతులు, శీకాకాయి, అలాగే ఉసిరి, ఇవన్నీ కూడా మనము ఇందులో వేస్తాం. ఇంకా చాలా రకాలుగా మళ్ళీ పచ్చి కరివేపాకు, పచ్చిగా మనము అంటే ఫ్రెష్ లీవ్స్ కూడా మనము, తులసి, ఇవన్నీ ఇందులో వేస్తాము. ఇలా 18 రకాల వనమూలికలు ఉంటాయి. అవేవో మనము చూద్దాం. చక్కగా ఒక్కసారి దీన్ని మనము కలుపుదామండి. చూడండి, చక్కగా మనము శీకాకాయ కూడా వేసాం కదా, ఎలా నురుగు వచ్చేస్తుంది చూడండి. అంటే స్కాల్ప్ మొత్తం కూడా చాలా నీట్గా, ఏవైనా మలినాలు ఉన్నా కూడా అందులో అన్నీ కూడా విడిపోతాయి అన్నమాట. మలినాలన్నీ కూడా క్లీన్ అయిపోయి మంచిగా జుట్టు షైనీగా పెరగడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇలా మంచిగా మనం స్లో హీట్ ప్రాసెస్లో మినిమం ఒక 6 అవర్స్ దాకా దీన్ని కలుపుతూనే ఉండాలి. అప్పుడు చక్కగా ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. అక్కడ ఆయిల్ మరుగుతుంది కదా, మనం చక్కగా ఫ్రెష్ కరివేపాకు కూడా కలెక్ట్ చేద్దాం. కరివేపాకు జుట్టుకు చాలా మంచిది. మనం గార్డెన్లో దొరికేటటువంటివి ఇలా ఫ్రెష్గా అందులో వేసి మీకు తయారు చేస్తున్నాను నేను. అలాగే తులసి, అన్నీ పెంచుతున్నామండి మొక్కలు. తులసి అయితే చాలా చోట్ల ఉంటుంది గార్డెన్లో. మేము ఫ్రెష్ లీవ్స్ అనేవి అందులో వేస్తాను. అండ్ దీంతో పాటు మీకు మరువం కూడా వేస్తాను, ఎందుకంటే మరువం చాలా మంచి సువాసన వస్తుంది. ఇది తులసి, అలాగే మరువం తీసుకుందాం కొద్దిగా. చాలా రకాల ఆయిల్స్లో మనము ఈ వనమూలికలు, చాలా రకాల వనమూలికలు ఆయిల్లో వేస్తామన్నమాట. అందుకని మంచి వాసన వస్తుంది, అలాగే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, ఇది మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఇంకా చాలా ఉంటుంది, నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటా ఉంటా. తులసి ఒక పెద్ద టబ్లోనే వేసాను అనమాట. ఇప్పుడు అందులో వేద్దాం. ఇప్పుడు మనము ఇందులో ఇంకా భృంగరాజు, తర్వాత మనము నీమ్ లీవ్స్ అన్నమాట. ఇవి వేపాకులు, అలాగే మందార, చూడండి ఎలా మరుగుతుందో. అలాగే ఫ్రెష్ కరివేపాకు. ఇంత మంచి ఆయిల్ అబ్బా మీకోసం నేను అన్నీ, మనము చదువుకున్న చదువు అప్లై చేసినప్పుడే కదా మనకు అది సార్థకత అవుతుంది. సో నేను చదివినటువంటి చదువును ఈరోజు నేను అప్లై చేస్తున్నాను అనమాట. ఒక ఫార్ములేషన్ ఇది. అలాగే దీంతోపాటు మేము ఈ భృంగరాజ్ ఆయిలే కాదండి, దీంతోపాటు ఇంకా ఆనియన్ హెయిర్ ఆయిల్, అలాగే రోజ్మేరీ ఆయిల్, ఇవన్నీ కూడా తయారు చేస్తున్నాం. మన ఆయుర్వేదిక్ కిచెన్లో తయారైనటువంటి
హెయిర్ ఆయిల్ అనమాట. చూసారా ఎంత చక్కగా మరుగుతుందో. అలాగే ఫ్రెష్ తులసి లీవ్స్ వేద్దాం. గార్డెన్లో గుండు మల్లె పూలు వచ్చాయి. ఆహాహా ఎంత మంచి స్మెల్ ఉన్నాయి. ఆయిల్కి కూడా మంచి స్మెల్ వస్తుంది కదా. ఇందులో వేసేద్దాం. ఓకే. అండ్ అలోవెరా తెలుసు కదండి, అలోవెరా చాలా మంచిది. ఇంకా మీకు చాలా రకాలుగా అన్ని చాలా వేసాను అందులో నేను. అండ్ అలోవెరా కూడా వేస్తున్నాను. మనం ఆయిల్ తయారు చేసేద్దాము. చక్కగా బాటిల్స్లో ఫిల్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే ఈరోజు ఆర్డర్ పెట్టండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అబ్బా అలోవెరా కట్ చేస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే, ఎంత మంచి మొక్క అసలు. ఇది ఎన్ని రకాలుగా మేలు చేస్తుందంటే మనకు చాలా అండి, చాలా అంటే చాలా. చాలా బాగుంటుందండి ఇది ఆయిల్. మీకు బాటిల్స్ కూడా నేను చూపిస్తాను. చాలా చక్కగా ఉంటుంది. ఇది ఈరోజు చిన్న వ్లాగ్ నేను మీకు చూపిద్దాము అని చాలా రోజుల నుంచి అడుగుతున్నా, కొంతమంది అడుగుతున్నారు. ఇందులో ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవన్నీ సీక్రెట్ అన్నమాట. సో అన్నీ 18 రకాల మనం వనమూలికలు అయితే ఇందులో వేసాము. చక్కగా దీన్ని తయారు చేస్తున్నాము. ఇలా తయారు చేసినటువంటి ఆయిల్ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఒక బాటిల్ యూజ్ చేయండి చిన్నది, మీకు సెట్ అవుతుందా లేదా అనేది మీకు తెలుస్తుంది జుట్టుకు. అదనమాట ఈరోజు వ్లాగ్. బాగుందా మన ఆయిల్? కావాలా మీకు? కావాలంటే ఈరోజే jyotinaturals.comకి వెళ్ళి ఆర్డర్ పెట్టండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. సో దట్ మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, అలాగే హెన్నా, ఇండిగో మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, న్యాచురల్ ప్రోడక్ట్స్. మీరు తెల్ల జుట్టుకు కలర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. హెయిర్ డై అసలు వాడక్కర్లేదు. మీరు నల్ల జుట్టు అయిపోతుంది. మీరు హెన్నా ఇండిగో పెట్టుకుంటే నల్ల జుట్టు అయిపోతుంది. అలాగే ఆయిల్ యూజ్ చేయండి. వైట్ హెయిర్ ఎక్కువ స్ప్రెడ్ కాకుండా భృంగరాజ్ హెల్ప్ చేస్తుంది అనమాట. మీరు ఒక్కసారి గూగుల్ చేస్తే కూడా తెలుస్తుందండి. అదనమాట. మనం ఇంకా ఈ 15 లీటర్స్ నుంచి 50 లీటర్స్ వరకు, 50 లీటర్స్ నుంచి 100 లీటర్స్ వరకు ఒకేసారి తయారు చేయడానికి, ఎదగాలని, అందరూ యూజ్ చేయాలని, ఎక్కువ మంది తీసుకోవాలని నా కోరిక. మీరు మీ జుట్టు చక్కగా హెల్దీగా ఉండాలని వారానికి ఒక్కసారి పోషణ ఇద్దాం. అబ్బా మొక్కలకి ఎలా ఇస్తామో జుట్టుకు కూడా ఇవ్వాలి. వారానికి ఒక్కసారి అందిస్తే చక్కగా ఇవి మన హెయిర్ అనేది చాలా చక్కగా హెల్దీగా పెరుగుతుంది. ఆ రూట్స్లో అంత మలినం అంతా పేర్కొని పోయి మీరు ఏం అప్లై చేసినా కూడా రిజల్ట్స్ అనేవి కనిపించదు. చాలా కెమికల్ ప్రోడక్ట్స్ అండి. షాంపూలు కానీ ఆయిల్స్ కానీ మనం చూస్తున్నాం బయట. ఇలా న్యాచురల్ పద్ధతిలో తయారు చేసినటువంటివి ఎప్పుడు కూడా మనకు రిజల్ట్ అనేవి మంచి రిజల్ట్ ఇస్తాయన్నమాట. అది ఈరోజు బ్లాగ్. ఓకేనా? మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈరోజే మీరు ఆయిల్ ఆర్డర్స్ పెట్టుకోండి. హెన్నా ఇండిగోలు కూడా వీటితో పాటు కాంబో ప్యాక్స్ మంచి మంచివి ఉంటాయి. రోజ్ మిక్స్ ఉంటుంది, ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మీకు నేను క్యాట్లాగ్ అనేది షేర్ చేస్తాను, కాంబోస్ కూడా షేర్ చేస్తాను అనమాట. ఉంటా మరి, మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖినో భవంతు.